Hello guys, welcome back to BMR Picket Stocks channel. How are you all? So let's get into the video. ఈరోజు మనం మటన్ పాయ ఎలా తయారు చేయాలో చూద్దాము. మటన్ పాయ అంటే అదేనండి, కాళ్ళ చారు. ఇది చాలా బాగుంటుంది. ఇది అమ్మమ్మలు నానమ్మలు చేస్తే ఎంత అద్భుతంగా అనిపించేదో మా రెసిపీ కూడా మీరు ట్రై చేస్తే సేమ్ అలాగే అద్భుతంగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసేయండి. మరికొన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. సో ఇప్పుడు మనం సూప్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాము. సో ముందుగా మేము 4 మటన్ కాళ్ళు తీసుకున్నామండి. సో వాటిని ఈ విధంగా కట్ చేయించుకొని మటన్ షాప్లో తెచ్చుకోవాలండి. సో ఇలాగ తీసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. వాటిని చక్కగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి 2 to 3 times. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం గరం మసాలా ప్రిపరేషన్ని చూద్దాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ధనియాల్ని యాడ్ చేయండి. ఈ గరం మసాలా అయితే మా ఓన్ మసాలా అండి. ఇది యాడ్ చేయడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇప్పుడు దీనిలోకి లవంగాలు అలాగే చెక్కని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ధనియాలు, లవంగాలు, చెక్కని చక్కగా మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత 3 వెల్లుల్లిపాయలని దీనిలోకి యాడ్ చేసుకొని చక్కగా మళ్ళీ మిక్సీ పట్టుకోండి. గరం మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి గసగసాలని యాడ్ చేసుకోండి 2 teaspoons. అలాగే దీనిలోకి ఇదైతే మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట మటన్ పాయాలోకి. సో ఇప్పుడు దీనిలోకి పచ్చి కొబ్బరి అలాగే ధనియాలుని యాడ్ చేసుకొని చక్కగా ఫైన్ పేస్ట్గా రెడీ చేసుకోండి. ఈ పేస్టే మన మటన్ పాయాలోకి కీ ఇంగ్రీడియంట్ అనమాట. సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోకి మటన్ పీసెస్ని అలాగే టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసేసుకోండి. ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసుకొని కుక్ చేసేసుకోవడమేనండి. మనం ఒక్కొక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తూ కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఒకసారి అన్నీ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు దీనిలోకి కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోండి. అలాగే కల్లుప్పు అంటే క్రిస్టల్ సాల్ట్ అండి. అమ్మమ్మలు నానమ్మలు అయితే ఎక్కువ క్రిస్టల్ సాల్ట్ కల్లుప్పే వాడేవాళ్ళు. సో మనం కూడా అదే యాడ్ చేసుకుందాము. అలాగే కారం, మేము ఇంట్లో కారం పట్టించుకుంటామండి. సో అది కూడా యాడ్ చేసేస్తున్నాము. కారం, ఉప్పు మీ రుచికి సరిపడా యాడ్ చేసుకోండి. కారం మీ స్పైస్ లెవెల్స్కి తగినంత యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి ఆయిల్ని మనకి కర్రీ కుక్ అవ్వాల్సినంత ఆయిల్ని అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి పేస్ట్, ఆ పేస్ట్ని దీనిలోకి యాడ్ చేసేయండి. ఈ పేస్ట్ వల్లే మన కర్రీ చాలా బాగుంటుందన్నమాట. సో ఈ పేస్ట్ని కూడా మొత్తం చక్కగా యాడ్ చేసేసుకోండి. మనం గరం మసాలాని ప్రిపేర్ చేసుకున్నాం కదండి, అదైతే 2 to 3 months నిలవ ఉంటుందన్నమాట. మనం చక్కగా యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీనిలోకి ఒక 2 glasses దాకా వాటర్ని యాడ్ చేసుకోండి. మీకు పులుసు ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని చక్కగా ఒక 40 minutes పాటు కుక్ అవ్వనివ్వాలన్నమాట. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానిలోకి కొత్తిమీరని తీసుకోండి, చక్కగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ విధంగా వాటర్ బాయిల్ అవుతూ అంటే బబుల్స్ ఈ విధంగా వస్తున్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి కొత్తిమీర, దానిని దీనిలోకి చక్కగా యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గరం మసాలాని కూడా యాడ్ చేసేసుకోండి. దీన్ని మొత్తాన్ని ఒక 10 minutes పాటు మళ్ళీ ఒకసారి కుక్ అవ్వనివ్వండి. సో ఈ విధంగా కుక్ అయిపోయాక టోటల్ 50 minutes పాటు మన మటన్ పాయ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మర్చిపోకుండా పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్ చేసుకుంటే మేము పెట్టే వీడియో ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. సీ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. అలాగే మా మిగతా వీడియో లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాము. వాటిని కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. మరికొన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. బాయ్ బాయ్.